స్టాక్ మార్కెట్ అనేది రిస్కీనే. ఎప్పుడు రిస్కీ అంటే మనం స్టాక్ మార్కెట్ గురించి ఏమీ నేర్చుకోకుండా మార్కెట్లోకి వచ్చి ప్రయోగాలు చేయాలి అనుకుంటే 100% కాదు, 10,000% రిస్కీనే. ఓకే, ఏ విధంగా అంటే మనం ఒక కార్ డ్రైవింగ్ నేర్చుకోకుండా కార్ని డ్రైవ్ చేయడానికి వెళ్తే ఏమైనా జరగవచ్చు, అవునా? అదేవిధంగా మనం స్విమ్మింగ్ ఎలా చేయాలనేది నేర్చుకోకుండా స్విమ్ చేయడానికి వెళ్తే ఏమైనా జరగవచ్చు, అవునా? సో అదేవిధంగా కనీసం మనం స్విమ్మింగ్ ఎలా చేయాలి, డ్రైవింగ్ ఎలా చేయాలి అని వేరే వాళ్ళు చేస్తూ ఉన్నప్పుడు చూసి అబ్జర్వ్ చేసినా కనీసం నేర్చుకోలేము, అవునా? మనం నేర్చుకొని ప్రాక్టీస్ చేయాలి, అప్పుడే మనకి దాని మీద పర్ఫెక్షన్ అనేది వస్తుంది. అదేవిధంగా స్టాక్ మార్కెట్లో కూడా నేర్చుకొని కొన్ని స్టెప్స్ ఉన్నాయి. ఏ విధంగా అంటే ఇలా రండి, ఇలా కొన్ని స్టెప్స్ ఉన్నాయి. అందరూ మార్కెట్లోకి డైరెక్ట్గా వచ్చేసి వాళ్ళు ఈజీగా మనీ సంపాదించాలని, గ్రో అవ్వాలని, కోట్లు సంపాదించాలని మార్కెట్లోకి వస్తారు. కానీ పేషెన్స్గా ఉండలేకపోతారు. ఎగ్జిక్యూషన్ తెలియదు, స్ట్రాటజీ తెలియదు, టెక్నికల్ అనాలిసిస్ అంటే ఏమో తెలియదు, రిస్క్ మేనేజ్మెంట్ తెలియదు, మనీ మేనేజ్మెంట్ తెలియదు, సైకాలజీ ఎలా ఉండాలి, బయర్ సెల్లర్స్ది మైండ్ సెట్ ఎలా ఉండాలి, ఎమోషన్స్ ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ఎలా ఉంటాయనేది కూడా ఏమీ తెలియదు. ఏమీ తెలియకుండా మార్కెట్లోకి వచ్చి సక్సెస్ కావాలని ప్రయత్నం చేస్తారు, కానీ 95% ఫెయిల్ అయిపోతారు. ఎవరైతే ప్రాపర్గా మన జర్నీ అనేది పైన నుంచి కిందకు ఉండకూడదు, ఇక్కడ బేస్ అనేది మనకి స్ట్రాంగ్గా ఉండాలి. 1 by 1 ఇక్కడ నుంచి నేర్చుకుంటూ ఇలా కింద నుంచి పైకి వెళ్ళాలి, అప్పుడే మనం స్టాక్ మార్కెట్లో సక్సెస్ అవ్వడానికి ఛాన్సెస్ పెరుగుతాయి. ఓకే, ఎవరైనా నేర్చుకోవాలి, స్టాక్ మార్కెట్ గురించి సీరియస్గా నేర్చుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద మెన్షన్ చేసిన నంబర్ని కాంటాక్ట్ అవ్వండి. ఓకే, మా టీం కంప్లీట్ డీటెయిల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకే, మేము ట్రైన్ చేస్తాం. థ్యాంక్ యూ.